హాయ్ రాజు గారు. హలో అండి. ఇవాళ మన వంటలు పిండి వంటల్లో ఎవరు ఏమి కోరుకున్నారో చూద్దామా? ఓకే. పద్మ గారు నల్గొండ నుంచి పాలక్ మష్రూమ్ కర్రీ ఎలా చేస్తారో చూపించగలరా? ఓకే, పాలక్ మష్రూమ్ కర్రీ. సో మంచి కాంబినేషన్ అడిగారు. మంచి కాంబినేషన్ అడిగారు. నేను ఎప్పుడు ఈ పేరు చాలా రేర్ గా వింటూ ఉంటాము. పాలక్ కాంబినేషన్ లో మష్రూమ్ చాలా తక్కువ అండి, ఎక్కువగా చాలా తక్కువ చేసుకుంటూ ఉంటారు. మష్రూమ్స్ కూడా చాలా మంది ప్లెయిన్ గా తినాలంటే ఇష్టపడరు. పాలకూర సమాధాన అందులో మిక్స్ ఉంటే బాగుంటుంది. ఎస్ అండి. సో మంచి కర్రీ అంటే మంచి టేస్ట్ కావాలి. ఓకే, మరి పాలక్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పాలక్ మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 2 కప్పులు, తరిగిన మష్రూమ్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టమాటా 1, సోంపు పొడి 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఇది పెట్టండి. సో కొద్దిగా ఆయిల్ వేసి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి. కొంచెం ఘాట్ ఎక్కువగా కావాలి, కారం ఎక్కువ కావాలనుకుంటే కాస్త వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు. ఓకే. సో ఇప్పుడు దీంట్లో చిన్నగా తరుక్కున్న టమాటో ముక్కలు, ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత వేగాలి మొత్తం. అవునండి. సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్. ఓకే, పాలకూర అంటే ఎలా? ముందు పాలకూరని ఉడకపెట్టేసి గ్రైండ్ చేయాలా, లేకపోతే ఉడికించి గ్రైండ్ చేసుకుంటే మనకి ఇక్కడ కొంచెం ఫాస్ట్. ఓకే, ఆల్రెడీ పాలకూరని ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఎస్. సో ఇలా చేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఉడికించేటప్పుడు ఏమన్నా మళ్ళీ దీంట్లో పాలకూరలు ఏమన్నా వేయాలా అండి? అక్కర్లేదండి, ఏం అక్కర్లేదు, ఓన్లీ ప్లెయిన్ పాలకూర. కొద్దిమంది పచ్చిమిర్చి కూడా వేసి మిక్స్ చేసుకుంటారు. అలాంటప్పుడు మనం ఇక్కడ కారం అది వేసుకునేప్పుడు చూసి వేసుకోవాలి. మళ్ళీ ఇందులో కూడా పచ్చిమిర్చి వేసాం కదండి. అంటే నేను వేయలేదు, కొద్దిమంది అలా కూడా చేసుకుంటారు. పాలకూర మనం ఉడికించేటప్పుడే పచ్చిమిరపకాయలు కూడా వేసేసి, పాలకూరలో ఆల్రెడీ అది వేసుకొని మిక్సీ చేసుకున్న వాళ్ళు దీంట్లో వేసుకునే అవసరం లేదు. సో ఇది కాస్త మనకు వేగాలి. సరే రాజు గారు, అది వేగుతూ ఉంటుంది కదా, అంతలో మేము ఒక మంచి చిట్కా చూస్తాం. ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మొదటి చిట్కా: పెదాలపైన చూపుడు వేలితో తరచూ మెత్తగా మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి పెదాలు అందంగా ఎర్రగా ఉంటాయి. ఒక మంచి చిట్కా చూసారు కదండి. వేగిందా అండి? సరిపోతుందండి. టమాటో వాసన వస్తుంది కదా. అవునవును. సో ఇప్పుడు ఇవి మొత్తం అసలు ఇప్పుడు ఆనియన్ గానీ టమాటో గానీ ఏమి కనిపించట్లేదు, మొత్తం మిక్స్ అయిపోయింది ఇందులో. ఇప్పుడు మనం మష్రూమ్స్ ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నామా? లేదండి, కొంచెం వామ్ వాటర్ లో క్లీన్ చేసుకోవాలి. ఓన్లీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం క్లీన్ చేసుకుంటే వామ్ వాటర్ లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసి మనకి ఏ సైజ్ కావాలని దాన్ని కట్ చేసుకోవాలా అండి? మనకి అంటే మష్రూమ్ సైజుని బట్టి మనకి చిన్నగా చేసుకుంటారు కదా, మనకి ఇష్టం ఉన్న సైజులో మనం దాన్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ధనియాల పొడి అండి, ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి కొద్దిగా, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. అంటే వాటర్లో మష్రూమ్ మొత్తం
బాగా బాయిల్డ్ అవ్వాలని, మంచి బాయిల్ అవుతుందని. సో కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల కొంచెం మనకు గ్రేవీలా కూడా వస్తుంది. కొంచెం డ్రైగా కావాలనుకున్నప్పుడు మనం ఇది వరకు ఎలా ఉందో మనం అలా సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీలా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ ఉందనుకోండి, ఏదన్నా రైస్ లో కానీ చపాతీస్ లోకి కానీ చాలా బాగుంటుంది. ఓకే, ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మనం కాసేపు మగ్గితే మనకు కర్రీ రెడీ అండి. రెడీ. అసలు కలర్ అసలు మనం ఎన్ని వేసాము ఏమి మొత్తం అన్ని అలా చక్కగా కలర్ చూసారా, అసలు గ్రీన్ గా. కాసేపు మగ్గాలి. ఒకసారి చూద్దామా అండి? రైట్ అండి. వావ్. ఓకే, మష్రూమ్స్ కూడా ఉడికిపోయాయి. సో ఇప్పుడు చివరిగా కొద్దిగా సోంపు పొడి అండి. సోంపు పొడి? ఎస్ అండి. సోంపు పొడి ఎందుకండి? పాలక్ పన్నీర్లో ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. ఓకే. సో కొద్దిమంది వేసుకుంటారు. సో ఇది అంటే మామూలుగా మనం పాలక్ పన్నీర్లో కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే. కాబట్టి ఇక్కడ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కూడా ఓకే. కొద్దిగా కొత్తిమీర. సో ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయి క్యూట్, ఇంకా మంచి హెల్త్. ఓకే, బౌల్ ఇస్తారా? యా. చిన్నపిల్లలు చాలా త్వరగా అట్రాక్ట్ అయిపోతారు. మెయిన్ గా కలర్ కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ. ఆ సోంపు స్మెల్ చూసారు అసలు ఎంత బాగా తెలుస్తుంది, చక్కని ఫ్లేవర్. ఓకే, పైన కూడా కొద్దిగా కొత్తిమీర. ఓకే, పాలక్ మష్రూమ్ కర్రీ రెడీ. పాలక్ మష్రూమ్ కర్రీ రెడీ. చూడటానికి చాలా బాగుంది కదా. దీని తయారీ విధానం మరొకసారి. పాలక్ మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగాక పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన మష్రూమ్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై సోంపు పొడి వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ మష్రూమ్ కర్రీ రెడీ.